to all of you? Today is February 10th. So what is the significance of February 10th? Do you know? National level. Right. Perceptions are different. So all of you are the students, warriors of examinations. Do you know the concept? I have given the hint also. తెలుసు కదమ్మా, ఫిబ్రవరి 10th PPC పరీక్ష పే చర్చ ఇంటికి వచ్చాను నేను. 2018లో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ he started a program, national wide program, that is PPC పరీక్ష పే చర్చ. ఈ ఎగ్జామ్స్ సీజన్ రాగానే స్టూడెంట్స్ ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడికి గురవి చాలా మంది మనం చూస్తున్నాము, వాట్సాప్లో చూస్తుంటాం, న్యూస్ పేపర్లో చూస్తుంటాం, చూసి సింపుల్గా వెళ్ళిపోతుంటాం. చాలామంది సూసైడ్స్ కమిట్ అవుతున్నారు దీనికి, స్ట్రెస్ వల్ల. సో టు అవాయిడ్ ఆల్ దీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫోబియా, ఎగ్జామినేషన్ ఉండేటువంటి ఈ టెన్షన్ని, ఈ స్ట్రెస్ని పోగొట్టడానికి నేషనల్ వైడ్గా ఉండేటువంటి టీచర్స్తో, నేషనల్ వైడ్గా ఉండేటువంటి పేరెంట్స్తో, స్టూడెంట్స్తో ఒక చర్చ జరిగితే మీకు ఆ భయాన్ని పోగొట్టడానికి 2018 నుంచి ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది నేషనల్ వైడ్గా. దాని పేరు PPC పరీక్ష పే చర్చ. సో ఇవాళ ఫిబ్రవరి 10th కాబట్టి మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆల్రెడీ అడ్రస్ చేశారు మార్నింగ్. ఈరోజు నేను మీతో మార్నింగ్ నుంచి మాట్లాడదాం అనుకో కూడా, సరే మనకు ఉండేటువంటి మీకు సెషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నేను డిస్టర్బ్ చేయకుండా ఇవాళ మాట్లాడుతున్నాను. ఒక్కసారి పేరెంట్స్ ముఖ్యంగా ఇవాళ అదే కాకుండా ఏపీలో ఉండేటువంటి ఏపీ స్టేట్లో ఉండేటువంటి పేరెంట్స్కి, పిల్లలకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇవాళ ఒక సిగ్నిఫికెంట్ డేస్ కదా, ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యాయి. ప్రాక్టికల్స్ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ విద్యా విజయాలు అనేటువంటిది చాలా కీలకమైనదిగా మారిపోయింది, తెలిసి మీకు అందరికీ. ఇవాళ ప్రాక్టికల్స్ ప్రారంభమయ్యాయి, 19th వరకు ఉన్నాయి. మరి మనం ఏం చేస్తాం, ఈ మార్కుల కోసం చాలా వెంపర్లాడుతూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ, సార్ నాకు ఇవ్వడానికి కొంతమంది తిరుగుతుంటే, సార్ 30కి రాలేదని స్ట్రెస్ గురవుతుంటే మనం ఆలోచిస్తున్నాను. నేను ఒకసారి క్వశ్చన్ ఇస్తున్నా, ఈ మార్క్స్ తీసుకొని ఏం చేస్తారా బాబు, అంత స్ట్రెస్ గురవడం అవసరం ఏంటి క్వశ్చన్ ఇస్తున్నా. ఇక్కడ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ కూర్చోవడం ఎదురుగా, ఇంటర్మీడియట్ చేయని వాళ్ళు పాస్ అయిపోయారు మీరు అందరూ కూడా. మీరు సైన్స్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఏమ్మా మీరు చదివిన సిలబస్ని ఎప్పుడైనా జీవితంలో మళ్ళా మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డాయా? మీరు నేర్చుకున్న స్క్రూ గేజ్, స్పెరామీటర్, వెర్నియర్ క్యాలిపర్స్ ఇలా చదివారు కదమ్మా. గుర్తొచ్చిన సిలబస్ మీకు మర్చిపోయి ఉంటారు. స్క్రూ గేజ్, స్పెరామీటర్, వెర్నియర్ క్యాలిపర్స్, కామన్ బ్యాలెన్స్ చేశారు. ఈ లైఫ్లో ఎప్పుడన్నా చూస్తారమ్మా మళ్ళా? అంటే మన జీవితంలో ఇలాంటి సిలబస్ మనకి అవసరం లేదు, కానీ తప్పదు ఎగ్జామ్స్ కోసం అవసరం. మరి అది నేర్చుకోలేదు, రాలేదనేసి నువ్వు ఎందుకు కమిట్ కావాలి, సూసైడ్ ఎందుకు స్ట్రెస్ గురి కావాలి? నువ్వు రికార్డ్ పెడుతూ వేసావు, కష్టపడి వేసావు, మార్క్స్ తెచ్చుకున్నావు. MPC స్టూడెంట్స్ 30 మార్క్స్ ఇంటూ 2 ప్రాక్టికల్స్ 60 మార్క్స్ వచ్చినాయి. బైపీసీ స్టూడెంట్స్కి 30 మార్క్స్ ఇంటూ 4 ప్రాక్టికల్స్ 120 వచ్చాయి. అవుట్ ఆఫ్ 120 వచ్చినా ఈ మార్క్స్ తీసుకొని మీకు ఎక్కడ మెడిసిన్ సీట్ రావడం లేదు. ఈ మార్క్స్ తీసుకొని మీరు అనుకునేటువంటి ఇంజనీరింగ్లో కూడా ఇంట్రెస్ట్ అవుతారు. ఎందుకమ్మా స్ట్రెస్, మరి ఎందుకమ్మా పేరెంట్స్కి ఆదుర్దా? ఆలోచించండి, ఇప్పుడైనా మారండి. ఈ 10 రోజులు చాలా విలువైనటువంటిది. ఆ తర్వాత March 1 నుంచి థియరీ ఎగ్జామ్ జరుగుతున్నాయి, అక్కడ కూడా స్ట్రెస్ గురి కావకండి. ఎక్కడ మీ మార్క్స్ ఎక్కడ ఏ కోర్స్ అయినా లేవు, ఆ రోజులు పోయినాయమ్మా. మీరు టోటల్గా ఫోకస్ ఆన్ కెరీర్. మీ కెరీర్ ఇక్కడి నుంచే మలుచుకోండి. ఆ కెరీర్ ప్రైవేట్ జాబ్స్ పోయినా కూడా మీ స్కిల్స్ చూస్తున్నారు, మీ డిగ్రీస్ చూడటం లేదు. ఆ రోజులు పోయినాయి. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కన్నా కూడా స్కిల్స్ లేదు, మీకు తెలుసు మీకు అందరికీ. కాబట్టి దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎక్కడ స్ట్రెస్ గురి కావకండి. ఈ ప్రాక్టికల్స్ అనే పేరుతో ఫాల్స్ మార్కులు తీసుకున్నా ఒకటే, తీసుకోకపోయినా ఒకటే. లంచాలు ఇవ్వకండి, ఎవరికి ఏ ఒత్తిడి గురి కావకండి. హ్యాపీగా చదువుకొని చక్కగా మీ కెరీర్కి మలుచుకోవడానికి ఎంత వీలైతే అంతవరకు చేసుకొని చెప్పేసి ఈ రోజు PPC సందర్భంగా ప్రాక్టికల్స్లో స్టార్ట్ అయినాయి కాబట్టి నేను పేరెంట్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి అప్పీల్ చేస్తూ, దయచేసి పిల్లల్ని మీరే కౌన్సిలింగ్ ఇవ్వండి. మీరు కూడా కారణం కాపాకండి ఆ ఆత్మహత్యలు పురిపోయే దాంట్లో. మీరు అంటే మీ వ్యక్తిగతంగా కాదు, మనందరం బాధ్యత, సామాజిక బాధ్యత. దయచేసి మనందరం చేయగలుగుతాం. పిల్లల్ని జాగృతం చేసి ఒత్తిడి లేని విద్యను అందించడానికి కృషి చేస్తామని అందరి తరపున ఆడుతూ, స్టూడెంట్స్ అందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.